ఇంతవరకు వాక్యాన్ని ఇచ్చిన బంధువుకి నా వల్ల తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తర్వాత నా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. Now I am going to teach the new lesson to you, that is చీమలు నేర్పే జీవిత పాఠం. ఈ సహజంగా అనుకోవచ్చు, చీమలు ఎందుకు నేర్పుతాయి మన జీవిత పాఠాలు? చీమలు ఉండేది ఎంత సైజు కదా, మనం ఉండేది ఎంత సైజు కదా, అప్పుడు చీమలు మనకు ఏమి నేర్పుతాయి? అది మన కింద కాలుతో తొక్కుని చచ్చిపోతాయి కదా, దెన్ అవి మనకేం నేర్పుతాయి అనేది మీకు ఫీలింగ్ ఉండదు. బట్ చీమలు అనేవి చాలా అద్భుత పాఠాలు మనకు చేస్తాయి. చీమలు మన పాఠం కూడా అదే, చీమలు నేర్పే జీవిత పాఠం. చీమలు మనకు ఏం జీవిత పాఠాలు నేర్పిస్తే దీంట్లో మనం నేర్చుకుంటాం. సహజంగా యోబు గ్రంథం ఒకసారి తీయండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించి చూడుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియజేయును. దేవుడు యోబు గారి ద్వారా నేర్పిస్తున్న మనకి పాఠం ఏంటంటే, మృగములను విచారించి చూడండి. మృగములను విచారించడం అంటే ఏంది? అడగాలి. విచారించడం అంటే ఒకసారి చెప్పండి చూడండి. విచారించడం అంటే ఏంటంటే, ఒక విషయాన్ని గురించిన సరైన సంబంధాన్ని గురించి తెలుసుకోవడం విచారించమంటారు. ఇప్పుడు ఇక్కడ యోబు గారు కూడా అలానే రాస్తాడు. ఏమంటున్నారంటే, మృగములను విచారించి చూడుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించి చూడుము, అవి నీకు తెలియజేయను. గుర్తుపెట్టుకున్న మాట, మనం ఈ సృష్టిలో దేవుడు చేసిన ప్రతి జంతువు మనకి ఏదో ఒక పాఠాన్ని బోధిస్తాయి. అలాగే చీమలు కూడా మనకి కొన్ని జీవిత పాఠాలను కూడా నేర్పిస్తాయి. చీమలు మనకు తెలియనన్ని రకాలు ఉంటాయి. చీమలు మనకు తెలియనన్ని రకాలు ఉంటాయి. సహజంగా చీమలు అంటే 12,000 రకాలు ఉన్నాయి. చీమల్లో 12,000 రకాలు ఉన్నాయి. ఇప్పుడు సహజంగా మీరు అనుకోవచ్చు, చీమల వల్ల మనకి ఏం లాభం కలుగుతుంది? ఏమో ఇంత సైజులో ఉంటాయి కదా, మనం వాటిని మన కాళ్ళతో తొక్కితేనే చచ్చిపోతాయి సహజంగా అయితే. కానీ మీకు తెలుసా, చీమలు ఇంతైనా సరే మన కుడికి ఎంత నొప్పి ఉంటుంది, అది అల్లాడిపోతాం. జస్ట్ చీమకు చిన్న చిన్న జంతువు కుడితే మనం అల్లాడిపోతాం. అప్పుడు మనకు చీమలు ఏ జీవిత పాఠాలు నేర్పిస్తాయని ఈ సందేహం ఉండొచ్చు. చీమల్లో నుంచి మనం చాలా నేర్చుకోవాలి. మొదటి లక్షణం, మొదటిగా మనం చీమల్లో నుంచి ఏ లక్షణాన్ని నేర్చుకోవాలో ఆలోచించేద్దాం. చీమలు చాలా యూనిటీ కలిగినవి. యూనిటీ అంటే ఏంది? డూ యు నో వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ యూనిటీ? ఐక్యత. చీమలన్నీ ఐక్యతగా ఉంటాయి. దాదాపు 50 లక్షల చీమలు వరకు కలిసి ఉంటాయి. అన్నీ కలిసి జీవిస్తాయి, అన్నీ కలిసి పనిచేస్తాయి. ఆర్ యు రైట్? yes right. మీరు ఎప్పుడైనా చీమల్ని వేరు కొండలను చూసారు ఎప్పుడైనా? అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి, ఒక దగ్గరే జీవిస్తాయి, ఒకలాగే పనిచేస్తాయి. మనకి లేని క్రమశిక్షణ వాడికి ఉంటుంది, మనకి లేని జీవిత విశేషం దానికి ఉంటుంది. మనం అంటే ఎదుటి వాళ్ళకు మాట అంటే మనం పడలేము. అవి మాత్రం అన్ని కలిసి జీవిస్తాయి. 50 లక్షల చీమల వరకు ఐక్యతగా ఉంటాయి. 50 లక్షల చీమలు వాటికి కలిసి పనిచేస్తాయి. ఇంకొక మనం చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా తీస్తే చదవచ్చు కొంచెం. వాటికి వాటికి న్యాయాధిపతి లేకున్నను
పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. ఏంటంట? వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. వారికి ఎవరెవరు లేరంట? న్యాయాధిపతి లేరంట. అంటే వాళ్ళని రూల్ చేసే మనిషి ఉంటాడు. సారీ చీమ. వాళ్ళని రూల్ చేసే చీమ ఉండదు. వాటిని ఏం చేసామని అడిగే చీమ ఉండదు. నెక్స్ట్ వాటి మీద అధికారం చూపించేది కూడా ఉండదు. వాటి మీద అధికారం చూపించేది ఉండదు. అవన్నీ డిగ్నిటీగా బతుకుతాయి. వాటి బతుకు అది చూసుకుంటాయి. నెక్స్ట్ అవన్నీ ఇంకోటి ఏంటంటే అవన్నీ కూడా వరుస క్రమంలో వెళ్తాయి. ఇంకోటి తెలుసా? ఇప్పుడు ఈ లోకంలో యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? క్రమం లేకుండా ఎటు పడితే అటు వెళ్ళి యాక్సిడెంట్లు అవుతున్నాయి. బట్ చీమలు మటుకి ఎప్పటికీ దాని క్రమం తప్పవు. చీమలు మాత్రం వాటి వరుస క్రమంలోనే వెళ్తుంది. క్రమం తప్పితే వారిలో ఒకరు దూరం అవుతుంది. Did you understand my topic? అవి కానీ వాటిలో ప్రయాణించే చీమల్లో ఒక్క చీమ తప్పినా కానీ వాటిల్లో దాని జీవితమే మారిపోతుంది. ఎలా? అన్ని క్రమంలో వెళ్తుంటాయి. ఒకటి తప్పినంతే దాని దారి తెలియదు. దాని ముందు చూసి ముందు వెళ్తున్న వారి డైరెక్షన్ ఫాలో అవుతుంది ఇంకో చీమ. అలా ఉంటాయి చీమలు. వరుస క్రమంలో వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూడగలితే ఇంకో వచ్చిన చూడగలితే అదే 6వ అధ్యాయము సామెతల గ్రంథము. ఇంకోటి ఏంటంటే చెప్పాల్సింది నేను, ఇవి చీమలు చాలా నమ్మకమైనవిగా ఉంటాయి. ఎలాగో చెప్పమంటారా? ఇప్పుడు మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు అనుకోండి. ఆ 1 లక్ష రూపాయలు ఇంకో ఎగ్జాంపుల్ చదవనండి ఒకసారి. ఒకవేళ మీరు ఒకరికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు అప్పు. డిడ్ యు అండర్స్టాండ్ మై వర్డ్? మీరు ఒకరికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీకు కొంచెం భయంగా ఉంటుంది. అప్పుడు వరకు బాగానే ఉంటారు. కొనేళ్ళ తర్వాత వాడు మీ ఫోన్ వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు మాట్లాడడానికి వాడు కనపడతలేదు. వాడు ఈ ఊరన్నిట్లో ఉండట్లేదు. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? నా డబ్బులు పోతాయి 1 లక్ష రూపాయలు, డబ్బులు పోతే నేను మరి సంపాదించుకోలేను అని చాలా గలిబిలిపోతూ ఉంటారు. గలిబిలిపోతూ ఉంటున్న సమయంలో అసలు మీకు ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు అనుకోండి. అప్పుడు మీకు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే చీమలు కూడా ఒకదానితో ఒకటి ఐక్యతగా ఉంటాయి, ఒకదానితో ఒకటి క్రమంగా ఉంటాయి, ఒకదానితో ఒకటి క్రమంగా వెళ్తూ ఉంటాయి, ఒకదానితో ఒకటి నమ్మకంగా ఉంటాయి. అది మనం చీమల నుంచి తెచ్చుకోవాల్సిన 3వ లక్షణం. నెక్స్ట్ సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 25వ వచనం. సామెతలు 35:25. చీమలు బలము లేని జీవులు అయినను ఏంటంటే ఇప్పుడు ఒకసారి చదవండి. చీమలు 30:25. చీమలు బలము లేని జీవులు. చీమలకి ఏం లేదు? బలం లేదు. చీమలకి ఏం లేదమ్మా? బలం లేదు. చీమలు బలము లేని జీవులు. ఓకే స్టాప్. చీమలు బలము లేని జీవులు. ఇప్పుడు మనం చేయగలుగుతుంది అనుకో, మన కాలు తక్కి చచ్చిపోద్ది. ఎందుకంటే మన కాలు కింద అదంతా ఇంతే చచ్చిపోద్ది తగ్గగాలి. అదే చీమ కాలు ఎక్కించుకొని చూడండి ఒకసారి, మనల్ని చంపేస్తుంది. అవునా కదా? చీమలంట బలము లేని జీవులు అయినను అక్కడ చల్లే. నెక్స్ట్ ఇప్పుడు ఇదెన్నో లక్షణం? 4 లక్షణం. మొదటి నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. చీమలు ఐక్యతగా ఉంటాయి. చీమలు
ఐక్యతగా ఉంటాయి, చీమలు వరుసగా వెళ్తాయి. నెక్స్ట్ చీమలు నమ్మకంగా ఉంటాయి. చీమలు లాస్ట్ 4 అని చెప్పుకోండి. చీమలు బలము లేని జీవులు. నెక్స్ట్ 5వ లక్షణం చూస్తే సామెతలు 30వ అధ్యాయము 24 చూద్దాం. సామెతలు 30వ అధ్యాయం 24. సాంగ్ ఆఫ్ సొలొమోన్. భూమి మీద సామెతలు 24 కాదు, 24. భూమి మీద చిన్నవి చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానం. అక్కడ కనిపించండి. చీమలు మిక్కిలి జ్ఞానం కలవి. ఇప్పుడు బన్ను ఉన్నాడు. బన్ను ఒక బియ్యం బస్తా ఎంత శాతం మామూలుగా అయితే 2 to 3 minutes కదా మోస్తే. 1 గంట మోస్తాడు, 6 గంటలు మోస్తాడు అంతే కదా మామూలుగా అయితే. ఇక ఎక్కువ మించి మోస్తే అతని ఎనర్జీ ఏంటి, దట్ విల్ డిక్రీజ్ కదా. అలాగే చీమలు అలాంటివి కాదు. చీమలు మిక్కిలి జ్ఞానం కలవి. దానికి చాలా ఇంటెలిజెన్స్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది చీమకి. అందుకే ఈ పాట పేరు కూడా అలానే ఉంది. చీమల నుంచి ఏంటి, చీమలు నేర్పే జీవిత పాఠాలు. చీమల వల్ల మనం ఏం నేర్చుకుంటాము, ఎలా నేర్చుకుంటాము, వేడిని నేర్చుకుంటాము అనేది ఈ పాఠంలో ఉంటుంది. చీమలు ఏంటంటే కొంచెం గుర్తు చేసుకున్నాం. చీమలు ఐక్యత కలవి. చీమలు ఐక్యత కలవి. చీమలు క్రమశిక్షణగా వరుసగా వెళ్తాయి. చీమలు నమ్మకంగా ఉంటాయి. చీమలు బలము లేనివి. చీమలు జ్ఞానం కలవి. ఇదే మాట ఎక్కడైనా ఉందా అనుకుంటే చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం ఒకసారి ఇదే మాట రిపీట్ అయిందేమో చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 9:18. ప్రసంగి 9:18. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపమాత్రుడు యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. అంటే యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఇప్పుడు చీమల దగ్గర ఏముంది, ఏదుంది చీమల దగ్గర బలంగా? చీమల దగ్గర ఏముంది బలంగా? జ్ఞానం ఉంది. నెక్స్ట్ సామెతల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అవి వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరచుకును, కోతకాలం ముందు ధాన్యమును కూర్చును. సోమరివాడైతే పని చేయకుండా పూనుకొని ఉంటాడు. కష్టపడే కష్టతత్వం కలిగిన వాడైతే పని చేసి తన కడుపు నింపుకుంటాడు. ఇక్కడ కూడా చీమలు వేసవి కాలంలో ఏం చేస్తాయి, ఆహారం కూర్చుంటాయి. తర్వాత సమృద్ధిగా ఉన్నప్పుడు తన పిల్లలకు పెడుతుంది. ఏంటి, తన పిల్లలకు ఆహారాన్ని పెడుతుంది. ఇప్పుడు మనం చీమల నుంచి ఏమేమి నేర్చుకుంటాం చెప్పండి. చీమలు ఐక్యత కలవి. చీమలు క్రమంగా వెళ్తాయి. చీమలు నమ్మకంగా ఉంటాయి. చీమలు బలములేనిగా ఉంటాయి. చీమలు ఏంటి, జ్ఞానం కలవి. చీమలు ముందు చూపు గలవి. అంతనా, ముందు చూపు గలవి. నెక్స్ట్ ఇదే ఒకసారి ప్రసంగి గ్రంథం తీయండి. మళ్ళీ ప్రసంగి గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. ఇలా కొన్ని లక్షణాలు మనం నేర్చుకుందాం. ప్రసంగి గ్రంథం ఇంటికల్లా చదువుకోండి. 22:9. ఈ లక్షణాలన్నీ మనం చీమల నుంచి ఏమేమి నేర్చుకోవాలో మళ్ళీ నేను ఒకసారి జ్ఞాపకం చేసి ఈ కుడికి నిందతో ముగిచ్చేస్తాను. నేను చీమల నుంచి మనం ఫస్ట్లో ఏం నేర్చుకున్నాం, ఐక్యత గలవి. అవి వరుస క్రమంలో వెళ్తాయి. చీమలు ఒకదాంతో ఒకటి నమ్మకంగా ఉంటాయి. చీమలు బలం లేనివి. చీమలు జ్ఞానం కలవి. చీమలు ముందు చూపుగా ఉంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకదాని వల్ల మన లక్షణం, ఒక్క లక్షణం మనలో ఉందా ఒకసారి ఆలోచించుకోండి. అలా చీమల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకొని అలాగే
విని పక్కన పెట్టి మన పనులు మనం చేసుకునే వారం కాకుండా విని దాన్ని గ్రహించి మనం దాన్ని ఫాలో అయ్యేలాగా మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి నడుకుంటూ ఈ 6 లక్షణాలు కూడా మనలో కలిగి ఉంటే మనం ఒకరితో ఒకరు నమ్మకంగా ఉంటున్నామా ఉండట్లేదు, ఒకరితో ఒకరు మనం ఐక్యతగా ఉంటున్నామా ఉండట్లేదు. ఇంకా మనం జ్ఞానం ఇంకా మనల్ని దేవుడు మనల్ని ఎలా బతికిస్తాడు నువ్వు అనుకోండి చెప్పండి. మనం దేవుడు ఎలా బతికిస్తాడు, మనం దేవుడు ఎలా కాపాడుతాడు. ఇవన్నీ లక్షణాలు కలిగి లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలని మన జీవితంలో ఆశిస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. దయగలి మా తండ్రి తండ్రి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల తర్వాత తండ్రి ఇలా నేను కూర్చొని మీ వాక్యాన్ని ప్రకటించుటకు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు తెలియజేసుకుంటున్నాను తండ్రి. తండ్రి ఇలా మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పుతూ అలాగే తండ్రి మేము వాక్యం నడుస్తూ తండ్రి మీరున్న మహాలోకానికి వచ్చే భాగ్యాన్ని తెచ్చమని నా ముందు చెప్పిన బంధువుకి అలాగే నాకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చమని ఇక్కడ వెళ్ళా మీ పిల్లలందరికీ మంచి ఆరోగ్యాన్ని తెచ్చేయమని. అలాగే తండ్రి రేపు ఇంకో అంశం మీద మాట్లాడబోతుంది తండ్రి సత్యవాక్యాన్ని సరిగా విభజించగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించమని యేసువారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసమే విన్న మీ పిల్లలకి అలాగే చెప్పిన సదాకాలం తోడయి నిలిచిన దాకా. ఆమేన్. అలాగే ఇంకో ముఖ్య ప్రార్థన ఉంది. రేపు మరొక అంశంతో చెప్పబోతున్నాను. రేపు నాకన్నా ముందు లక్కీ వాక్యాన్ని ప్రకటిస్తుంది. అలాగే నేను చివరిగా ప్రకటిస్తాను. రేపు చెప్పబోయే అంశం పేరు ప్రసంగి గ్రంథంలోని దినాలు. ప్రసంగి గ్రంథంలో ఉన్న దినాలు ఏంటియో రేపు నేను చెప్తాను. దాని గురించి ప్రార్థన చేయండి. అలాగే ఎల్లుండు ఇంకొక టాపిక్ ఉంది. ఎల్లుండు ముందుగా బన్ను చెప్తాడు, తర్వాత నేను చెప్తాను. ఎల్లుండు నాలుక గురించి చెప్తాను. ఓకే, అందరూ కూడా ఇప్పుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా మీ మనసులో దాచి ఉంచుకోమని మనం చేస్తూ ఈ కుడికను నిందతో ముగిస్తున్నాను.